ఎస్, థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ బాగా లేకపోతే యూట్యూబ్ మీ వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళదు. మీ వీడియోస్ అక్కడే ఆగిపోతూ ఉంటాయి. సో నమస్తే క్రియేటర్స్, మనం ఒక కంప్లీట్ యూట్యూబ్ వ్యూస్ రికవరీ కోర్స్ చేస్తున్నాము. అంటే వ్యూస్ని మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవడానికి ఆర్ కొత్తగా చేస్తున్న వాళ్ళైతే వ్యూస్ మంచిగా రావడానికి. ఇది మొత్తం టోటల్ 5 ఎపిసోడ్స్, అంటే 5 వీడియోస్ అయితే ఉండబోతుంది. మన వీడియోస్కి వ్యూస్ ఎందుకు రావట్లేదు, వచ్చినా ఎందుకు ఆగిపోతున్నాయి, జనాలు ఎందుకు క్లిక్ చేయట్లేదు, అండ్ ఎందుకు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా, చాలా ఈజీగా అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటున్నాము. ముందు ఎపిసోడ్లో ఆల్రెడీ ఒక ఎపిసోడ్ వచ్చింది. దాంట్లో 24 గంటల నుంచి 48 గంటల మధ్యలో యూట్యూబ్ మన వీడియోస్ని ఎలా టెస్ట్ చేస్తుంది, జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, దాన్ని బట్టి యూట్యూబ్ మన వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళలేదా అనేది ఎలా డిసైడ్ చేస్తుంది, అన్నీ చూసాం క్లియర్గా. మీరు చూడకపోతే కార్డ్స్లో ఉంది, ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఎపిసోడ్ 2లో మనం చాలా ఇంపార్టెంట్ ఈ ఎపిసోడ్. ఎందుకంటే మీ వీడియో ఎంత బాగున్నా, మీరు ఎంత కష్టపడి వీడియో చేసినా జనాలు క్లిక్ చేయకపోతే, జనాలు క్లిక్ చేసి దాన్ని స్టార్ట్ చేయకపోతే మీ వీడియోలో ఏముందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ గేట్ ఏంటంటే, ఫస్ట్ ఉన్న డోర్ ఏంటంటే ఆడియన్స్కి థంబ్నెయిల్ ప్లస్ టైటిల్. ఇవి మెయిన్ అనమాట. సో దీన్ని బట్టి మనం జనాలు ఎందుకు క్లిక్ చేస్తారు, ఎలాంటి థంబ్నెయిల్స్ పనిచేస్తాయి, ఎలాంటి టైటిల్స్ చూస్తే ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి క్లిక్ చేయడానికి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ ఎపిసోడ్ 2లో చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకోబోతున్నాము. సో సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 5 ఎపిసోడ్స్ మీకు రావాలంటే కనుక, మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైరెక్ట్గా పాయింట్లోకి అయితే వెళ్దాము. చాలామంది క్రియేటర్స్ ఇదే తప్పు చేస్తూ ఉంటారనమాట. వీడియో తీయడానికి ఏం చేస్తారు, గంటల తరబడి కష్టపడతారు, షూటింగ్ చేస్తారు, ఎడిటింగ్ చేస్తారు, మ్యూజిక్ పెడతారు, ఎఫెక్ట్స్ పెడతారు, అన్నీ బాగానే చేస్తారు. ఇవన్నీ తప్పు కాదు, ఇవన్నీ చెయ్యాలి. కానీ తప్పు ఎక్కడ ఉంటుందంటే, లాస్ట్కి వచ్చేటప్పటికి వీడియో అప్లోడ్ చేసేద్దాము, ఇంకా టైం అయిపోతుంది, రెడీ అయిపోయిందన్న ఉత్సాహంలో సరే థంబ్నెయిల్ ఏదో ఒకటి పెట్టేద్దాము, లాస్ట్ ఒక 5 నిమిషాల్లోనే ఏదో ఒక థంబ్నెయిల్ చేస్తారు. టైటిల్ కూడా అప్లోడ్ చేసేసి ఏదో ఒక టైటిల్ అనమాట, జస్ట్ అప్లోడ్ చేసే టైంలో ఏదో ఒకటి ఆలోచన చేసి పెట్టేస్తారు, లేదా వేరే వాళ్ళు తీసుకుని కాపీ చేసి పెట్టేస్తారు. ఇక్కడే చాలా పెద్ద ప్రాబ్లం అయితే జరుగుతుంది. ఎందుకంటే జనాలు ముందు మీ వీడియోని చూడరు, మీ వీడియోలో ఏముందో వాళ్ళకి అర్థం అవ్వదు. ముందు థంబ్నెయిల్ చూస్తారు, తర్వాత టైటిల్ చూస్తారు. చాలామంది టైటిల్ ఇంపార్టెంట్ కాదేమో అని చెప్పి అప్లోడ్ చేసిన డేట్తోనే పెట్టేస్తూ ఉంటారు అనమాట. టైటిల్ కూడా చూస్తారు, థంబ్నెయిల్ కింద ఏముందో టైటిల్ కూడా కొంత చదువుతారు. ఆ తర్వాతే క్లిక్ చేయాలా వద్దా అని డిసైడ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. మీరు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తానని మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2 హోటల్స్ కనిపించాయి. 2 హోటల్స్ ఆల్మోస్ట్ ప్రైస్ లేకపోతే అదంతా సేమ్, ఒకే ఏరియాలో ఉన్నాయి, ఒకే ప్రైస్ రేంజ్. ఒక హోటల్ బయట నుంచి చాలా నీట్గా ఉంది, లైటింగ్ బాగుంది, పేరు కూడా క్లియర్గా ఉంది, ఫుడ్ ఫొటోస్ అవన్నీ కూడా చాలా నీట్గా బయటికి కనిపించేలా పెట్టారు. మరొక హోటల్లో బయట మెస్సీగా చిరాగ్గా డ్రైనేజ్ ఉన్నట్టు అదంతా కూడా ఉందన్నమాట. బోర్డు కూడా సరిగ్గా లేదు. మీరు ఇప్పుడు ఇందులోకి వెళ్తారు. సో జనరల్గానే ఫస్ట్ హోటల్లోకి వెళ్తారు. లోపల ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మనం జస్ట్ డిసైడ్ చేసుకుంటాం, అనుకోకుండానే మనం ఊహించుకుంటాం అనమాట. యూట్యూబ్లో కూడా ఇలాగే జరుగుతుంది. థంబ్నెయిల్ అంటే ఏదో ఒక డెకరేషన్ కాదు. ఇప్పుడు హోటల్కి డెకరేషన్, ఇక్కడ థంబ్నెయిల్ అంటే ఓన్లీ డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడకండి. ఏదో ఒక ఫోటో, మంచి ఫోటో పెట్టేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. అలా కాదు, మీరు ఎప్పుడైనా థంబ్నెయిల్ని చూడాల్సింది. థంబ్నెయిల్ అంటే మీ వీడియోకి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్, అంటే ఒక ప్రమోషన్ లాంటిది. అది చూసే వాళ్ళకి ఒక ఫీలింగ్ రావాలి, ఇందులో ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, ఈ వీడియో నేను క్లిక్ చేయాలని అనిపించాలి. నార్మల్గా ఉంది, అఫ్కోర్స్ మీ థంబ్నెయిల్ చాలా నీట్గా డిజైన్ చేశారు, కానీ క్లిక్ చేయాలని అనిపించలేదు, అప్పుడు ఉపయోగం లేదు కదా. జనాలు ఎందుకు క్లిక్ చేస్తారు అది మీరు తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. జనాలు ఎందుకు క్లిక్ చేస్తారంటే దానికి 3 రీజన్స్ ఉంటాయి, 3 కారణాలు ఉంటాయి. అదంతా అనుకుని ఓకే కారణం నెంబర్ 1, కారణం నెంబర్ 2 అని అనుకుని చేయరు, బ్రెయిన్లో ప్లే అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఇంట్రెస్ట్, ఆసక్తి అనమాట. ఆసక్తి క్రియేట్ చేయాలి మీరు, అసలు ఇందులో ఏముంది అని అనిపించాలి జనాలకి. రెండోది ఎమోషన్, ఒక షాక్ కావచ్చు, ఒక టెన్షన్ కావచ్చు, ఒక ఎక్సైట్మెంట్ కావచ్చు, ఏదో ఒక ఫీలింగ్ అయితే రావాలన్నమాట. ఈ ఫీలింగ్ అంతా కూడా మనకి ఎమోషన్ ఫార్మాట్లో ఒక ఎమోషన్ ఉండాలి, మనం దీనికి కనెక్ట్ అవుతాము అన్న ఎమోషన్ రావాలన్నమాట. మూడోది ఇదైనా ఉండొచ్చు మీ దాంట్లో, ఈ వీడియో చూస్తే నాకు యూజ్ ఏంటి, దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అని అనిపించాలి. అది అర్థం అవ్వాలన్నమాట జనాలకి. అది ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదా ఒక జనరల్ ట్రెండింగ్ విషయం గురించి మీరు అనాలిసిస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏదైనా పర్వాలేదు. కానీ జనాలకి యూజ్ ఏంటి, దీనివల్ల మనకి ఏదో ఒకటి తెలుస్తుందని అనిపించాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, థంబ్నెయిల్ ఎలా ఉంటాయంటే చాలా చిన్న టెక్స్ట్ పెడతారు, ఇంత ఒక 10 లైన్లు రాసేస్తారు, మొత్తం అంతా థంబ్నెయిల్ని పెట్టేస్తారు. చాలా కలర్స్, ఇష్టం వచ్చిన కలర్స్ వేస్తూ ఉంటారు, చాలా ఫొటోస్ పెడతారు, జస్ట్ ఏదో కంపైలేషన్ లాగా ఒక 20-30 ఫోటోలు పెడతారు. ఇదంతా చాలా కన్ఫ్యూజన్ అనమాట. అసలు ఏం చూడాలో అర్థం అవ్వదు, జనాలకి క్లారిటీ రాకపోగా కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. వీడియో చాలా బాగుంది, కానీ థంబ్నెయిల్ వరస్ట్గా ఉండడం వల్ల
జనాలు మీ thumbnailని కూర్చొని స్టడీ చేయరు. ఓకే, ఇది ఉంది ఫస్ట్ ఇలా ఉండాలి, సెకండ్ ఇలా ఉండాలి, అలా చూడరు. ఒక్క సెకండ్ కూడా జస్ట్ వెయిట్ చేయరు, జస్ట్ అలా చూసి వెళ్ళిపోతారనమాట. వెంటనే స్క్రోల్ చేసేస్తారు. సో ఆ ఒక్క సెకండ్ టైంలోనే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇది చూడాలా లేకపోతే స్కిప్ చేయాలా. అంతే, ఇలా స్క్రోల్ చేస్తూనే కదా మనం చూసేది, జస్ట్ చూడాలా స్కిప్ చేసేయాలా అది ఆలోచిస్తారనమాట. అందుకే thumbnail అనేది చాలా సింపుల్గా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి. ఒక మంచి thumbnail ఎలా ఉండాలి, సాధారణంగా ఏమేమి ఉంటాయి ఒక మంచి thumbnailలో, క్లిక్ చేయగలిగే ఒక thumbnailలో ఏమేమి ఉంటాయంటే, ఒక క్లియర్ ఎమోషన్ ఉంటుంది, ఒక క్లియర్ ఫోకస్ ఉంటుంది, పెద్ద టెక్స్ట్ ఉంటుంది, సింపుల్ బ్యాక్గ్రౌండ్, స్ట్రాంగ్ కాంట్రాస్ట్. ఈ 5 ఉండాలన్నమాట. ఈ 5 కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రాక్టికల్గా అర్థమయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెద్ద షాక్డ్ ఫేస్ పెట్టారనుకోండి, షాక్డ్ ఫేస్ పెట్టారు, ఫేస్ ఎలాగా మీరు పెట్టాలనుకుంటారు వీడియోలో, అది షాక్డ్ ఫేస్ పెడతారు, లేదా హ్యాపీ అయితే హ్యాపీ అట్లా అనమాట. పక్కనే ఒక గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంది. సో ఇక్కడ టెక్స్ట్ ఏమైనా ఉంటుంది, 48 hours తర్వాత వ్యూస్ డెడ్ అని పెట్టారనుకోండి. ఇది చూసిన వెంటనే ఆడియన్స్కు క్వశ్చన్ వస్తుంది అనమాట, ఏం డెడ్, అసలు ఏంటిది, వ్యూస్ ఎందుకు డెడ్ అవుతాయని చెప్పి క్లిక్ చేయిస్తుంది అనమాట. సో ఆడియన్స్ని క్లిక్ చేయాలంటే ఫస్ట్ ఈ 5 మనం అనుకున్న ఎలిమెంట్స్లో 5 చాలా చాలా ఇంపార్టెంట్గా ఉండాలన్నమాట. మొత్తం ఆన్సర్ అంతా thumbnailలో పెట్టకూడదు. మీరు మొత్తం ఓకే ఇది ఉంది ఈ వీడియోలో ఇది ఉంది అని చెప్పకూడదు. మొత్తం thumbnailలో మొత్తం విషయం చెప్తే వాళ్ళకి వీడియో క్లిక్ చేయాలని అనిపించదు. ఓకే దీని గురించి కదా అని వదిలేసి వెళ్ళిపోతారు. సో క్లిక్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి రాదు. అందుకే మీరు కొంచెం మిస్టరీ యాడ్ చేయాలి, కొంచెం సస్పెన్స్ యాడ్ చేయాలి, జనాలు లోపలికి రావాలి అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే దీని గురించి తెలుసుకుందామని వెంటనే ఒక క్వశ్చన్ క్రియేట్ అవ్వగలగాలి thumbnail చూసిన వెంటనే. సో thumbnail మీద మీ వీడియోలో ఏముందో అని మొత్తం పెట్టేయకుండా ఏమి ఉండబోతుంది అని పెట్టాలన్నమాట. సో టైటిల్ గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. చాలామంది టైటిల్స్ ఎలా పెడతారంటే, హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్ ఫుల్ గైడ్ టు 2026 2025 ఇలా. ఇందులో ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఫైన్, SEO పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫైన్, కానీ ఫీలింగ్ లేదు ఇందులో, న్యాచురల్గా లేదు, ఒక మనిషి మాట్లాడినట్టుగా లేదనమాట. ఇప్పుడు చూడండి, దాన్నే మనం కొంచెం మాడిఫై చేస్తే 48 గంటల తర్వాత యూట్యూబ్ నా వీడియోస్ని ఎందుకు ఆపేసింది అని పెట్టారనుకోండి, అక్కడ ఒక కనెక్ట్ ఉంటుందన్నమాట, ఒక పర్సనల్ కనెక్ట్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు కూడా చదివినప్పుడు నా వీడియోస్ అన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వీడియోస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. సో అందుకే టైటిల్స్ ఎప్పుడు కూడా హ్యూమన్గా ఉండాలి, అంటే ఒక మనిషితో మాట్లాడుతున్నట్టుగా ఉండాలన్నమాట. ఏదో సెర్చ్ ఇంజిన్ లాగా SEO చేసినట్టు కాదు. టైటిల్స్ కోసం SEO చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ టైటిల్స్కి SEO పని చేయదు ఇప్పుడున్న జమానాలో. ఇప్పుడు AI వచ్చేసింది కాబట్టి కంప్లీట్గా SEOని టైటిల్ నుంచి తీసేయండి. మీరు SEO కాదు, హ్యూమన్ కనెక్ట్ ఉండేలా పెట్టాలి మీరు. అండ్ నెక్స్ట్, టైటిల్ ప్లస్ thumbnail రెండు కలిపి ఎలా చేయాలంటే, thumbnail మీద ఉన్నదే టైటిల్లో పెట్టద్దు, రెండు కలిపి ఒక స్టోరీ చెప్పాలి. ఎగ్జాంపుల్, thumbnail మీద వ్యూస్ డెడ్ అని పెట్టాను అనుకోండి, టైటిల్లో 48 hours తర్వాత యూట్యూబ్ పుష్ ఎందుకు ఆగిపోతుంది, సో వ్యూస్ డెడ్, ఈ రెండు కలిపి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి అనమాట. రెండు కలవాలి, రెండు కలవకుండా అక్కడేదో ఉంది ఇక్కడేదో ఉంది ఒకదానికొకటి సంబంధం లేకుండా పెడితే మాత్రం ఉపయోగం లేదు. ఫస్ట్ హాఫ్ ఒక సగం స్టేట్మెంట్ మీ thumbnail మీద ఉండాలి, మిగతా సగం స్టేట్మెంట్ ఆన్సర్ చేస్తున్నట్టుగా టైటిల్లో ఉండాలి. మీ thumbnails కంప్యూటర్లో చాలా బాగుండొచ్చు, మీరు పెద్దగా క్రియేట్ చేసి ఉండొచ్చు, ఫైన్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఎందుకంటే మొబైల్లో చూస్తారు చాలామంది. అందుకే అప్లోడ్ చేసేటప్పుడు thumbnailని చిన్నగా పెట్టుకుని దూరంగా పెట్టుకుని చూడండి, ఒక 6 feet డిస్టెన్స్ పెట్టుకుని చూడండి. టెక్స్ట్ క్లియర్గా కనిపిస్తుందా, ఎమోషన్ అర్థమవుతుందా అంత దూరం నుంచి, ఒక్క చూపులోనే ఒక thumbnail ఇదా అని అనిపిస్తుందా, మీకు మీరే చెక్ చేసుకోవాలన్నమాట. జనాలు thumbnailని లాజిక్తో క్లిక్ చేయరు. ఓకే ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇది క్లిక్ చేస్తే ఇది వస్తుంది, అది క్లిక్ చేస్తే అది అవుతుంది అని లాజిక్తో ఎప్పుడు క్లిక్ చేయరు. అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు క్లిక్ చేసేది ఎప్పుడు కూడా ఎమోషన్ తోటి, ఫీలింగ్ తోటి క్లిక్ చేస్తారనమాట. ఒక ఫీలింగ్ వాళ్ళకి క్లిక్ చేయాలని అనిపించాలి ఆటోమేటిక్గా, అలా ఉండాలి. సో అలాంటివి ఏముంటాయి, క్యూరియాసిటీ, ఏదైనా ఒక ఇంట్రెస్ట్, లేదా భయం, లేకపోతే షాక్, కంపారిజన్, సస్పెన్స్, ఇట్లాంటివి క్లిక్స్ తీసుకొస్తాయి అన్నమాట. ఇలాంటివి మీరు నార్మల్ వీడియోనే చేశారు, కానీ వాటికి సంబంధించి ఈరోజు ఇలా జరిగింది అని చెప్పేసి మీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయాలన్నమాట. ఉన్న స్టోరీనే కొంచెం మసాలా యాడ్ చేయాలి. మీరు ఓవర్ మసాలా కాదు, డీసెంట్గా యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్, చాలామంది ఏంటంటే చిన్న ఛానల్స్ ఉంటాయి కదా, అవి ఎందుకు వైరల్ అవుతాయని చాలామంది అడుగుతారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా సరే, కొన్ని వీడియోస్ ఉన్నా సరే, వ్యూస్ మాత్రం వైరల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే టాపిక్ వాళ్ళది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, thumbnail కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, టైటిల్ చూసే క్యూరియాసిటీ వస్తుంది అనమాట, టైటిల్ క్లిక్ చేయాలని అనిపిస్తుంది. అప్పుడు జనాలు క్లిక్ చేస్తారు. అప్పుడు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి పంపిస్తుంది. సో thumbnail ప్లస్ టైటిల్ అనేది చాలా చాలా పెద్ద పిక్చర్ అనమాట, చాలా పెద్ద మెయిన్ అనుకోవాలి మీరు. అఫ్కోర్స్ కంటెంట్ లోపల విషయం లేకపోతే తర్వాత అయినా డెడ్ అయిపోతుంది, అంతకుమించి ఏం లేదు. కంటెంట్ ఉంటూ దానికి సంబంధించిన thumbnail టైటిల్ కూడా ఉండాలన్నమాట.
సో అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇందాక నేను చెప్పిన వాటిల్లో మీరు డీవియేట్ అయిపోయి క్లిక్ బైట్ చేస్తూ ఉంటారు కొంతమంది. క్లిక్ బైట్ అంటే ఓకే షాక్కి గురి చేద్దామని చెప్పేసి వీడియోలో లేనిది వీడియో లోపల ఏదో ఉంటుంది అండ్ బయట ఇంకేదో పెడతారనమాట. సో దానివల్ల క్లిక్స్ రావచ్చు కానీ జనాలు వెంటనే బయటికి వెళ్ళిపోతారు. సో ఏఐ థంబ్నెయిల్స్ వల్ల కూడా ఇక్కడ ప్రాబ్లం ఉందన్నమాట. ఏఐ థంబ్నెయిల్స్ చాలా హైఫై లెవెల్లో వస్తూ ఉంటాయి. హైఫై లెవెల్ చాలా క్లారిటీగా ఉంటాయి. జస్ట్ వీడియో స్టార్ట్ చేయగానే అంత క్లారిటీ ఉండదన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మీకు అర్థమైంది కదా క్లియర్గా. సో థంబ్నెయిల్ మన వీడియోకి దగ్గరగా ఉండాలి. మీరు ఏఐతో చేయండి, చేయొద్దు అని చెప్పట్లేదు, కానీ మీ వీడియోలో ఉన్న క్లారిటీకి దగ్గరగా ఉండాలి. సో మీ వీడియోలో ఉన్న ఫోటోనే తీసుకుని ఏఐకి ఇచ్చి దానికి టెక్స్ట్ యాడ్ చేయమని అట్లా మీరు చేయాలి. కానీ ర్యాండమ్గా ఏదో హైఫై లెవెల్లో మిస్టర్ బీస్ట్ లెవెల్లో చేసేసి అట్లా చేసేద్దామని అనుకుంటే మాత్రం ఇన్ఫర్మేషన్ వేస్ట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్లెస్ అవుతుంది. క్లారిటీ ఉండాలి, కానీ ఆ క్లారిటీ మీ వీడియోకి దగ్గరగా ఉండాలి, మీ వీడియోలో ఉన్న రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అది మీరు పక్కాగా గుర్తుపెట్టుకోండి. అది మాత్రం మిస్ చేయకండి. ఏఐ థంబ్నెయిల్స్ చేసే వాళ్ళ గురించి స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఏఐ థంబ్నెయిల్స్ మీ వీడియో కంటెంట్కి మ్యాచ్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా రెలవెంట్గా ఉండాలి. సో బాగా చేస్తే ఏంటి నష్టం, యూట్యూబ్ ఏమైనా తిడుతుందా, కాపీరైట్స్ వస్తుందా అంటే అలా ఏం కాదు. సింపుల్, మీరు ఒక హైఫై థంబ్నెయిల్ పెట్టారు, అద్భుతమైన థంబ్నెయిల్ పెట్టారు, కానీ వీడియో లోపల దానికి మొత్తం అసలు నాయిస్ ఉంది, ఆడియో సరిగ్గా లేదు, వీడియో సరిగ్గా లేదు. నార్మల్ థంబ్నెయిల్ పెడితేనే దానికి వర్క్ అవుతుంది అనమాట. సో దానికి బేసిక్ థంబ్నెయిల్ పెట్టాలి. కొంతమందికి బేసిక్ థంబ్నెయిల్స్ అలవాటు అయిపోయి ఉంటాయి. ఆ ఛానల్లో కొంతమంది మీరు ఎగ్జాంపుల్స్ తీసుకోండి, పైన ఒక టెక్స్ట్ పెడతారు, కింద ఒక బ్లాక్ లైన్ పెట్టేసి ఏదో ఒక టెక్స్ట్ వాళ్ళ ఛానల్ గురించి పెడతారు, పక్కన ఫోటో యాడ్ చేసుకుంటారు. అది ఫార్మాట్ అనమాట. ఆ ఫార్మాట్ ఆ పిక్చర్ కనపడగానే, ఆ కలర్ కనపడగానే మొత్తం క్లిక్ చేసి చూస్తారు. ఇప్పుడు మనం సడన్గా ఏ థంబ్నెయిల్స్లో గెలిపామనుకోండి, రిలవెన్స్ పోతుంది అనమాట. ఇంతకుముందు నేను కొంతమందికి చాలా పెద్ద ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా నేను చెప్పాను ఇది. 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు, ఇంకా అంతకు మించి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా సడన్గా ఏఐ థంబ్నెయిల్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అది ప్రాబ్లం వచ్చిందనమాట. నేను మళ్ళీ వాళ్ళని చెప్పాను, ఇట్లా మీరు మీ టెంప్లెట్ ఏదైతే ఉందో టెంప్లెట్ బట్టి వెళ్ళండి. ఎందుకంటే జనాలు దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. దాంట్లో క్లారిటీ ఉంది, అఫ్కోర్స్ క్లారిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టట్లేదు, వాళ్ళు క్లారిటీగానే పెడుతున్నారు. నార్మల్ థంబ్నెయిల్స్, టైటిల్స్ ప్లస్ రెగ్యులర్ థంబ్నెయిల్స్ పెట్టేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేద్దామని ఏ థంబ్నెయిల్స్ వైపు వెళ్ళారు, కానీ అది వాళ్ళకి సూట్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే మీ క్లారిటీకి సంబంధించి, మీ వీడియోకి సంబంధించి దగ్గర ఉండే థంబ్నెయిల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ వాటిలోనే మీరు కొంచెం ఇంప్రూవ్ చేయాలి. మనం అనుకున్న టాపిక్స్ని వాటిలోనే కొంచెం ఇంప్రూవ్మెంట్. ఎగ్జాంపుల్, మీరు జస్ట్ సింపుల్ ఫేస్ పెడుతున్నారు, దానికి ఎక్స్ప్రెషన్ పెట్టండి. మొత్తం టెంప్లెట్ మార్చద్దు, ఎక్స్ప్రెషన్ ఒకటి కొంచెం మార్చండి. అట్లా చేస్తే మీకైతే హెల్ప్ అవుతుంది అనమాట. థంబ్నెయిల్స్లో క్లిక్ బైట్స్ మాత్రం పెట్టకండి. క్లిక్ బైట్స్ పెడితే అంటే వీడియో లోపల వేరే ఏదో ఉంది, వీడియో పైన వేరే ఏదో ఉంది. ఇక్కడ క్లిక్ బైట్ అంటే అస్సలు సంబంధం లేని థంబ్నెయిల్ అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఏదో డ్యాన్స్ చేస్తున్నారు, బయట నటి శ్రీదేవి గారి గురించి ఏదో పెట్టారు, అలా పెడితే కనుక రిటెన్షన్ డ్రాప్ అయిపోద్ది అనమాట. వెంటనే వీడియోకి వ్యూస్ అనేవి డెడ్ అయిపోతాయి. మీకు స్టార్టింగ్లో వ్యూస్ చాలా బాగా వస్తాయి, ఒక 100 200 1000 అట్లా వెంటనే వస్తాయి ఇమీడియట్గా. కానీ వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఖచ్చితంగా మీ వీడియోని ఇంకెక్కువ మంది చూపించదు యూట్యూబ్. ఎందుకంటే కంటెంట్ కూడా ముఖ్యమే. కంటెంట్ ఉంటూ థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ మీరు పెట్టాలి. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు ఏం చేయాలంటే, అప్లోడ్ చేసే ముందు మీరే ఆడియన్స్ లాగా ఆలోచించండి. ఈ థంబ్నెయిల్ చూస్తే నేను క్లిక్ చేస్తానా, ఈ టైటిల్ చూస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుందా అని మీరు ఆలోచించాలి. మీ వీడియో కాదు అని అనుకోండి, అప్పుడు మీకు వెంటనే అర్థమవుతుంది. ఏదో మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు, మనం దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఓవరాల్గా చెప్పాల్సింది ఏంటంటే, యూట్యూబ్ అనేది ఫస్ట్లో మనం చెక్ చేయాల్సింది, ఫస్ట్లో మనం తెచ్చుకోవాల్సింది క్లిక్. ఇది యూట్యూబ్ బ్యాటిల్లో మనం క్లిక్ తెచ్చుకోవాలి, వాళ్ళ చేత క్లిక్ చేయించాలి, వాళ్ళని వీడియోలోకి తెప్పించాలి. ఆ పని చేసేది ఏంటి, థంబ్నెయిల్, టైటిల్. ఇవి స్ట్రాంగ్గా లేకపోతే ఎంత మంచి వీడియో చేసినా యూజ్ అయితే ఉండదు. చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఇది. మీరు థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ ఈ రోజు నుంచి నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదొక మీరు బాండ్ రాసిస్తున్నట్టు అనమాట. మీరు రాసిస్తే కనుక మీరు చేయాల్సిందే ఖచ్చితంగా. అట్లా అనుకుని మీరు స్టార్ట్ చేయండి. సో ఇది మన యూట్యూబ్ వ్యూస్ రికవరీ కోర్స్లో ఎపిసోడ్ 2 థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ ఇంపార్టెన్స్ అనమాట. ముందు ఎపిసోడ్లో మనం వ్యూస్ ఎందుకు ఆగిపోతున్నాయో చూసాము. ఈరోజు జనాలు ఎందుకు క్లిక్ చేయట్లేదో కూడా కంప్లీట్గా మాట్లాడుకున్నాము. ప్రతిదీ ఇంపార్టెంట్. ఈ 5 వీడియోస్లో అన్నీ ఇంపార్టెంటే. కానీ ఇక్కడ జనాలు క్లిక్ చేశారు, కానీ ఇక్కడ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉందన్నమాట. క్లిక్ చేస్తున్నారు, ఫైన్, బాగానే ఉంది, సిటిఆర్ స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, కానీ వీడియో మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి బోర్ ఏమన్నా ఫీల్ అవుతున్నారా, లేక మనం స్టోరీ టెల్లింగ్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చెప్పడంలో ఫెయిల్ అవుతున్నామా, లేదా స్టార్టింగ్లో వాళ్ళని ఈ వీడియోలో ఇది ఉందని చెప్పి వాళ్ళని హుక్ చేయడానికి, అంటే వాళ్ళని పట్టుకుని ఉండడంలో ఏమైనా ఫెయిల్ అవుతున్నామా, అవి ఎలా ఉండాలి? ఆడియన్స్ చివరి వరకు మీ వీడియోని చూడాలంటే, చివరి వరకు వాళ్ళని మీరు హోల్డ్ చేయాలంటే ఎలా? ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్గా మాట్లాడుకుందాము.
మరి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం క్లియర్ డీటెయిల్స్ అయితే మాట్లాడబోతున్నాము. సో మీరు గ్రో అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా బాగా రీసెర్చ్ చేసి ఈ ఎపిసోడ్స్ అయితే చేయబోతున్నాను అనమాట. నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు హెల్ప్ అవుతాయి గ్యారంటీగా. అండ్ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. నేను చెప్పిన ప్రతి పాయింట్ని కూడా మీరు వీలైతే నోట్ చేసుకుని దాన్ని బట్టి ముందుకెళ్ళండి. సో అందరం కలిసి గ్రో అవుదాం, మీరు కూడా గ్రో అవ్వాలి, మీతో పాటు నేను కూడా గ్రో అవ్వాలి. మీ గ్రోత్లో నా హ్యాండ్ కూడా కొంచెం ఉండాలి. సో స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్, అందరం కలిసి గ్రో అవుదాం.